చెప్పండి ఎలా ఉంది జగన్ జగనన్న బాగుంది, ప్రతిపాలన బాగుంది, బీదలకు సాదలకు బాగా చేస్తున్నాడు. ఈసారి మళ్ళీ వచ్చేది వాయినే. ఈసారి పొత్తులు పెట్టుకొని పార్టీలన్నీ ఒకవైపు జగన్ గారు ఒకవైపు 40 ఏళ్ళ అనుభవమా లేకపోతే 5 ఏళ్ల పాలన అన్నట్టు? 5 ఏళ్ళ పాలన బాగా వస్తాడు, ఈయనే వస్తాడు. ఎవరు వచ్చిన మాట చెప్తారు అంతేగాని ఎవరు చేసేవాళ్ళు ఎవరుండ్రో అంతే, మాట ఇస్తారు వెళ్ళిపోతారంతే. వాళ్ళు చేసేది లేదు, పెట్టేది లేదు. ఈయన బాగా చూస్తున్నాడు, బీదలకు సాదలకు బాగా చూస్తున్నాడు. మన పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా అనుకోకుండా అందరికీ చూస్తున్నాడు. తినకుండా ఉండేవో ఆయన సొమ్ము తినకుండా ఉండే వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరూ తింటాడారు. మహానుభావుడు, చాలా మంచోడు. వాలంటీర్ పెట్టబట్టే ఉపయోగం. ఇప్పుడు వాలంటీర్ లేకుండా పోతే ఎంఆర్ ఆఫీస్కి పోవాలా, ఏందని కావాలంటే వాళ్ళ దగ్గర 20 దఫాలు తిరగల్లా చెయ్యల్లా, వాళ్ళు ఏంది పట్టించుకోరో. కాబట్టి వాలంటీర్ ఉండబట్టి రేయింబొగులు మన ఇంటి దాకా వస్తాడు. నీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్తాడో కదిలించుకొని వస్తాడు. ఇప్పుడు ముందు పింఛనీకి యాడికి పోతాండి, మండలానికి పోతాండి పింఛనీకి. ఇప్పుడు అట్లా అద్దరే ఈ కోడి కోసం వస్తాడు, వాకిలు చెప్తాడు, లేపిస్తాడు. అప్పుడు ఎవరు జగనన్న వంటబట్టే కదా అది వస్తా ఉండేది. జగన్ లేకపోతే రాదు కదా. చంద్రబాబు నాయుడు మాట చెప్తాడు అంతేగాని ఏం ఉపయోగం లేదు. ఆయన రాని కూడా రాడు. ఆయన ఆయన వచ్చింటే వాన కూడా పడదాం, వానలే రావు, తాగేకి నీళ్ళు రావు. 2 పంటలు పంట, 1 పంట కూడా పండదు. నీళ్ళే లేవు. నీళ్ళు ఎట్లా పండుతాడు? ఆయన వచ్చింటే నీళ్ళే రావు, వానే పడదాం. ఆయన ప్రతిపాలన సరిలే. ఆయన మాట చెప్తాడు, మాట తిప్పేసి గమని వెళ్ళిపోతాడు అంతేగాని ఆయన ప్రతిపాలన సరిలే. జగన్ గారే కావాలి మాకు. ఎన్నన్నా కానీ ఆయన ఆరుచాడు తీరుచాడు. ఇప్పుడు మాకు బాగున్నాడు కాబట్టి మీరు ఆయన ప్రతిపాలన ఇప్పుడు జనాలంతా ఎంతమంది వచ్చినా చూడం. మంచోడు అంటే వచ్చేది, చెడ్డోడికి ఎవరు వస్తారు, ఎవరు రారు. కాబట్టి మాకు జగనన్నే కావాలా, మాకు జగనన్న కార్యక్రమం.